వెల్కమ్ టు అవర్ ప్రాపర్టీస్. ఇది వచ్చేసి మనకి 4 BHK అండి. చూడవచ్చు 4 BHK డూప్లెక్స్ ఫ్లాటు. మనకి ఇది ఫిలిం నగర్లో లొకేట్ అయ్యి ఉంది. చూడవచ్చు చాలా బాగుంటుంది ఫ్లాటు. 4000 SFT. ఓకే, మనకి 2500 అబోవ్ స్క్వేర్ ఫీట్ కావాలంటున్నారు. రేటు వైజ్గా చూసుకుంటే మనకు 4000 SFT అయినా చాలా రీజనబుల్ రేటు. 4000 స్క్వేర్ ఫీట్లో డూప్లెక్స్, ఇది 4 BHK. ఓకే, ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇది మనకి ఫిలిం నగర్లో ఉంటుంది. ఏదైతే మనకి జూబ్లీ పబ్లిక్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్కి నియర్ బైలో ఉంటుంది. ఇది ఫుల్ డీటెయిల్స్ ఎక్కడ ఏంటి ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి క్యారిడారు. మీకు అక్కడ చూస్తుంది అది వచ్చేసి మనకు లిఫ్ట్ అండి. ఈ క్యారిడార్ కూడా చూడవచ్చు, చాలా స్పేసియస్గా ఉంది. మీకు ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఈ స్టేర్ కేసు, ఇవి స్టేర్ కేస్ అండి. మనకి ఎంట్రన్స్లో షూ ర్యాక్, ఇక్కడ మీకు ఎంట్రన్స్ కూడా చూడవచ్చు. వుడ్ వర్క్తో చాలా బాగా చేయించారు. ఇది మనకి మెయిన్ డోరు. ఓకే, ఇది మెయిన్ డోర్. ఇది వచ్చేసి మనకి డూప్లెక్స్ ఫ్లాట్. ఓకే, ఇది డూప్లెక్స్ ఫ్లాటు. పూర్తి డీటెయిల్స్ మనకి అంటే 3CRకి నియర్ బైలో 3CR ప్లస్ ఆర్ కొంచెం అటు ఇటుగా 3CR ప్లస్ ఉన్న వాళ్ళే ఈ ప్రాపర్టీ చూడండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ మనకు కాల్ చేయండి. మీకు 1CR నుండి 50CR దాకా ఎక్కడ ఇండిపెండెంట్ హౌస్లు కావచ్చు, అంటే మీకు ప్రిఫరబుల్ ఏరియాస్ని బట్టి ఉన్నాయి. ఇప్పుడు మన ఫ్లాట్లోకి ఎంటర్ అవుదామండి. వచ్చేసి మనకి హాల్ అండి, చూడవచ్చు. ఇది వచ్చేసి మీకు హాలు, ఫాల్ సీలింగు చూడవచ్చు. మీకు ఇటు సైడ్ అనేది టీవీ యూనిట్ ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది పార్టివేషన్ లాగా చేయించారు. మీకు ఇటు సైడ్ కూడా స్పేస్ వేస్ట్ కాకుండా సిట్అవుట్ అనేది అరేంజ్ చేశారు. కింద వచ్చేసి మీకు స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు, చూడవచ్చు. ఓకే, మీకు అక్కడ స్టేర్ కేస్ అక్కడ ఉంటాయి. ఎందుకంటే చెప్పాను కదా, ఇది డూప్లెక్స్ ఫ్లాట్. 4000 స్క్వేర్ ఫీట్లో 4 BHK డూప్లెక్స్ ఫ్లాట్ అండి. కింద మనకు ఒక బెడ్రూమ్ ఉంటుంది, పైన 3 బెడ్రూమ్స్ ఉంటాయి. అలాగే కింద మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు, చూడండి. ఇది ఓపెన్ కిచెను. మీకు ఇటు సైడ్ వస్తే ఇక్కడ హ్యాండ్ వాష్ ఇచ్చారు. ఓకే, ఇటు సైడ్ మీకు స్టోర్ రూమ్ లాగా ఇచ్చారనమాట. ఇది స్టోర్ రూము. ఇది ఓన్లీ విండో అనమాట, ఇది వెంటిలేషన్ కోసం. మీరు ఇటు చూడవచ్చు. ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది లొకేషన్ వైజ్గా. సేమ్ ఫ్లాట్ అనేది ప్రజెంట్ కండిషన్ చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది ఫ్లాట్. అంటే ఎంత నీట్గా మెయింటైన్ చేయడం అనేది చూడవచ్చు. ఇది కిచెను. అంటే ఈ ప్రాపర్టీ ఏజ్ చూసుకొని, అంటే లేదంటే ఏరియా చూసుకొని ఫిలిం నగర్ అనగానే ఒకవేళ ఎందుకంటే ఎప్పుడో ఎక్స్టాబ్లిష్ అయిన ఏరియా కాబట్టి, డెవలప్ అయింది కాబట్టి, ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్లాట్ ఎంత నీట్గా అనేది తక్కువ ఉండటం. మనం దాంతోపాటు చూసుకుంటే ఫ్లాట్ చూడండి లైవ్లో కూడా ఎలా ఉందో, చాలా బాగుంది ఫ్లాట్. ఇది వచ్చేసి మీకు వాష్ ఏరియా చూడండి, ఇది వాష్ ఏరియా. ఇటు సైడ్ వాషింగ్ మిషన్ అనేది ఇటు సైడ్ పెట్టుకున్నారు వీళ్ళు. ఏడు కూడా కబోర్డ్స్. ఓకే, కిచెన్ కూడా స్పేసెస్గానే ఉంది. ఓకే, ఇది మనకి కింద క్లియర్గా చూపిస్తున్నా మీకు పిన్ టు పిన్. చూడవచ్చు. ఇది మనకి కింద వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ కింద. చూడవచ్చు. కబోర్డ్స్, మీరు ఇటు సైడ్ చూడవచ్చు. ఇది టీవీ యూనిట్,
ఫ్లాట్ అయితే చాలా ఫీజిబుల్గా ఉంటుంది అన్నమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇక్కడ ఒక చూడవచ్చు బాల్కనీ టైప్లో, అలాగే స్టడీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అక్కడ మనకి ఏదైనా వర్క్ ఉంటే కూడా చేసుకోవచ్చు. ఇది అటాచ్ బాత్రూమ్ చూడండి. సైడ్ మిర్రర్, అక్కడ వెస్టర్న్ ఇచ్చారు. ఓకే, అలాగే ఇటు చూసుకుంటే మీకు వెంటిలేషన్ వైజ్గా ఈ డోర్ కూడా విండో ఓపెన్ చేసుకుంటే వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది 4 BHK 4000 SFT. మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కంపల్సరీగా మనల్ని అప్రోచ్ అవ్వండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దామండి. పైకి వెళ్తున్నాం. ఓకే అండి, ఇప్పుడు మనం పైకి వచ్చాం చూడవచ్చు. ఇది వచ్చేసి మనకి స్టేర్ కేసు. మనం ఎంటర్ అవ్వగానే ఇదంతా ఇక్కడ మళ్ళీ ఒక సిట్అవుట్ ఏరియా ఉంటుంది. ఇటు టీవీ యూనిట్ అనేది ఇచ్చారు. అదొక బెడ్రూము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ నుంచి మీకు అటు బాల్కనీ, కింద బాల్కనీ ఆ గ్లాస్తో క్లోజ్ ఉంటుంది, పైన అయితే ఓపెన్గా ఉంటుంది. చూడవచ్చు, మీకు క్లియర్గా చూపిస్తా. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్. ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ పైన చూడండి. ఫాల్ సీలింగ్. ఓకే, మీ కబోర్డ్స్, మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ సీరియస్గా తీసుకునే ప్లానింగ్ ప్రజెంట్ ఉంటే ఓకే మనల్ని అప్రోచ్ అవ్వండి. 100% మీ రిక్వైర్మెంట్ ప్రకారం మనం అనేది ప్రాపర్టీ ఇప్పిస్తాము. చూడవచ్చు, ఇది ఒక బెడ్రూమ్ సెకండ్. కింద ఒక బెడ్రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది. పైన వచ్చేసి మీకు 3 బెడ్రూమ్స్ ఉంటాయి. పైన ప్రేయర్ గది కూడా పైన ఇచ్చారు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ డ్రెస్సింగ్ ఇచ్చారు, మిర్రర్ డ్రెస్సింగ్. మీకు ఇటు సైడ్ చిన్న బాల్కనీ ఇచ్చారు. ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ కూడా స్పేసెస్గా అనేది ఇవ్వటం జరిగింది. చూడవచ్చు మీరు. మొత్తం నీట్గా రెన్యువల్ చేయించుకున్నారు. మీరు చూసినట్టయితే ఇక్కడ టైల్స్ కావచ్చు, కింద టైల్స్ కానీ ఇప్పుడున్న లేటెస్ట్గా అలా ఇప్పుడున్నట్టు చేయించుకున్నారు. మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది బాల్కనీ. మీకు ఇటు నుంచి వెంటిలేషన్ విండో ఉంటుంది. వెంటిలేషన్ అనేది బాగా వస్తుంది. మనం ఇక్కడ నుంచి చూసుకుంటే మళ్ళీ ఫ్లాట్ అలా కిందకి కనపడుతుంది, పైకి కనపడుతుంది. చూడండి. ఓకే, వీడియో కొంతగా లెంత్ రావచ్చు. మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే అందరికి అవసరం లేకపోవచ్చు. తీసుకున్న ఒక్కళ్ళిద్దరికి మాత్రం కంపల్సరీగా ఇది అంటే ఈ పిన్ టు పిన్ చూపించేది, ఈ క్లియరెన్స్ అనేది వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుంది. ఎందుకంటే సీరియస్గా చూస్తున్న వాళ్ళు ఈ లైవ్లో వచ్చి అరే ఇది నచ్చలేదు అని చెప్పేసి వాళ్ళు డ్రాప్ అయ్యే కన్నా ఇక్కడ వీడియోలో మనం చెప్పేదానికి ఆల్మోస్ట్ వాళ్ళు 99% ఫైనలైజ్ చేసుకోగలుగుతారు. చూడండి, ఇక్కడ సిట్అవుట్ ఏరియా, బిగ్ సిట్అవుట్ ఏరియా. మీరు ఇక్కడ చూసుకుంటే ఇది కామన్ బాత్రూమ్ అనేది ఇక్కడ ఇచ్చారు ఒకటి. చూడండి, ఇది కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఇది ఒక బెడ్రూమ్. చూడవచ్చు, అటు సైడ్ విండో, ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు. ఇక్కడ మిర్రర్ ఇచ్చారు. ఎలా ఉందో అలాగే వదిలేస్తారండి. మీకు ఎలా కావాలంటే అలా మొత్తం ఇంక్లూడింగ్తో ఇవి కూడా ఇచ్చేస్తారు కావాలంటే. చూడవచ్చు బెడ్. ఓకే, ఇది ఏదైతే మనకి బెడ్రూమ్ ఉందో దీనికి సంబంధించింది ఇప్పుడు మనం కామన్ బాత్రూమ్ చూసింది. చూడవచ్చు,
4000 ఎస్ఎఫ్టీ అనమాట. ఓకే, మళ్ళీ మనం ఇక్కడ సిట్అవుట్లోకి వచ్చాం. ఓకే, టీవీ యూనిట్. మీరు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ప్రేయర్ గది. మళ్ళీ మీరు ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ ఒక చూడండి, ఇది కూడా ఒక సాలిడ్ డోర్ అనేది ఇచ్చారంటే ఇంటర్నల్గా లోపల కూడా ఎంత డోర్ ఇచ్చి ఈ లాక్ సిస్టమ్ అనేది చూడండి. మ్యాక్సిమం ఈ లాక్ సిస్టమ్ ఇంత హెవీ డోర్ అనేది మెయిన్ డోర్ వేస్తారు. మీరు ఇక్కడ చూసుకుంటే ఇటు ఇలా ఎంటర్ అయినాక ఈ డోర్ తీసుకుంటే మనకి బయటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇక్కడ స్టేర్ కేసు డూప్లెక్స్ కదా, మనం కింద ఫ్లోర్లో ఎలాగైతే లిఫ్ట్ దగ్గర నుంచి వచ్చామో, కాకపోతే అది లిఫ్ట్ ఉంటుంది. ఇక్కడ లిఫ్ట్ లేకుండా ఓన్లీ స్టేర్ కేసు సైడ్ అనేది కలుస్తాయి. ఓకే, ఇది స్టేర్ కేసు కలుస్తాయి. ఈ చూడు, ఈ క్యాడర్లో సైక్లింగ్ కూడా పెట్టుకున్నారు ఓన్గా. ఓకే, మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఈ ఫ్లాట్ అంతటికి ఇది ఒక్క హైలైట్ అని మాత్రం చెప్పగలుగుతా. చూడండి, ఇదంతా ఇదొక బాల్కనీ అండి. పెద్దగా ఒక ఎలా సిట్అవుట్ ఏరియాలో చేసుకున్నారు. సేమ్ అలాగే ఇది ఒక పార్టీకి కానీ అన్ని విధాలుగా చిన్న ఫంక్షన్కి కూడా సార్ వాళ్ళు మొత్తం ఇక్కడే చేసుకుంటారు. వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చిన బిగ్ ఒక స్మాల్ బ్యాంకెట్ హాల్ టైప్లో చూడండి. మీకు అక్కడ యూ షేప్లో సిట్అవుట్ ఆల్మోస్ట్ 10 మెంబర్స్ కూర్చోవచ్చు ఓన్లీ ఈ సిట్అవుట్ మీదే. చైర్స్ అవి వేసుకుంటే మీరు ఇక్కడ చూడండి, ఏరు కూడా 2 చైర్స్ వేసారు. మామూలు చైర్స్ వేసుకుంటే ఒక 20 మెంబర్స్ దాకా కూడా కూర్చోవచ్చు. ఓకే, ఇది మనకి ఇక్కడ 4th బెడ్రూమ్. మనం కింద ఒక బెడ్రూమ్ చూసాం, ఆ లాస్ట్లో చూసాం, ఇక్కడ మధ్యలో చూసాం. ఇది 4th బెడ్రూమ్. చూడండి, ఏసీలు కానీ అన్నీ యాస్టీజ్గా మీకు ఎలా కావాలో అలా మీరు కావాలంటే దా ప్రైజ్ని బట్టి నేను మాట్లాడి ఇప్పిస్తాను. యాస్టీజ్గా కావాలంటే యాస్టీజ్గా. ఓకే, ఏది కూడా ఓల్డ్ అని తీసేయటానికి లేదండి. చూడొచ్చు, చాలా క్వాలిటీగా మెయింటైన్ చేశారు. అంటే ఇల్లు చూడండి, అది కూడా ఎలా డిజైన్ చేసుకొని చూడండి. విండో కబోర్డ్స్ ఈ ఫ్లాట్లోకి వచ్చినాక సార్ వాళ్ళకి చాలా కలిసి వచ్చింది. చాలా అంటే ఫైనాన్షియల్గా మంచిగా సెటిల్ అయ్యారు. అంటే అలా కలిసి వచ్చిందని చెప్పి సార్ చెప్పారు. ఇక్కడ చూడవచ్చు మీరు, హ్యాండ్ వాష్, మిర్రరు, బాత్రూమ్స్ అన్నీ రెన్యువల్ చేయించారు చాలా నీట్గా. ఇంకేం చేయించే పని కూడా ఉండదు వెస్టర్న్. ఎందుకంటే ఓల్డ్ ప్రాపర్టీ అన్నాక కంపల్సరీ చేయించుకోవాల్సి వస్తుంది. కానీ ఈ ఫ్లాట్కి అయితే ఆ చేయించుకునే పని అయితే 1% కూడా లేదు. ఏది కూడా ఇది నేను చేయించుకోవాలనేది ఉండదు. మీరు ఇక్కడ ఈ బెడ్రూమ్ నుంచి కూడా మళ్ళీ మీకు ఇక్కడ స్లైడింగ్ గ్లాస్ ఇచ్చి ఓకే ఈ బాల్కనీలోకి చూడండి యాక్సెస్ ఇచ్చారు. మొత్తం వుడెన్ టైల్స్ పైన మీకు ఎలా డిజైన్ చేశారు. ఇక్కడ హ్యాండ్ వాష్ ఒకటి ఇచ్చి ఇక్కడ మిర్రర్ ఇచ్చారు. ఓకే, ఏసీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, చాలా బాగుందండి. ఇది చాలా హైలైట్ అని చెప్తాను. అంటే ఇలా మనం డిజైన్ చేసుకోవాలన్నా మనకు ఫ్లాట్ అలా కలిసి రావాలా, ఫ్లాట్ అలా ఆ స్క్వేర్లో ఉండాలా. ఓకే, అన్ని విధాలుగా సెట్ అవ్వాలా, లేకపోతే అంత ఈజీగా ఇలా కలవదు. మీకు ఇటు సైడ్ ఒక విండో సెట్ చేశారు, అక్కడ ఒక విండో వెంటిలేషన్కి. మీరు కింద చూసుకున్నట్టయితే మొత్తం స్టోరేజ్, మళ్ళీ ఎక్కడ వేస్ట్ కాకుండా అంత స్టోరేజ్ అనేది సెట్ చేసుకున్నారు. మీరు ఇక్కడ కూడా చూడవచ్చు, ఇక్కడ బార్ కౌంటర్ లాగా లోపల పెట్టుకున్నారు. ఓకే, ఇది అండి డీటెయిల్స్. మనకి ఇది 4000 ఎస్ఎఫ్టీ డూప్లెక్స్ ఫ్లాటు. మిగతా డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు వరకే ఈ ప్రాపర్టీ గురించి ఎంక్వైరీ చేయండి. మీకు మీ రిక్వైర్మెంట్ ఏదున్నా మీకు వేరే రిక్వైర్మెంట్ గురించి ఫోన్ చేయొచ్చు. మీకు మీ బడ్జెట్ ప్రకారం మీకు ఏ ప్రాపర్టీ కావాలో, మీకు ఏ ఏరియాలో కావాలో మన దగ్గర ఉన్న వీడియో తీని కానీ మిగతా ఎక్స్ప్లెయిన్ చేసి నేను మీకు ఆ డీటెయిల్స్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఓకే,
ఇది అండి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ, ఈ డీటెయిల్స్ అడగమాకండి. వీడియోలో ఏది మెన్షన్ చేస్తామో దయచేసి అదే అడగండి. మెన్షన్ చేయట్లేదనంటే, ఇంత వీడియో తీసి కూడా మెన్షన్ చేయట్లేదంటే మనమే దగ్గరుండి దాన్ని చూపిస్తామని అర్థం. ఓకే, అది గమనించండి దయచేసి. ఇప్పుడు మనకి కొన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తే మీకు ఈ ఒక్కటే కాదు, మీకు రిక్వైర్మెంట్ నచ్చిందాక ప్రాపర్టీ మనం చూపిస్తాం. ఇది డీటెయిల్స్. ఓకే, వీడియోలో కంటిన్యూ అయ్యేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.